నచ్చని పని నువ్వు ఎంత కష్టపడి చేసినా నీకు రిజల్ట్ ఉండదు. నచ్చిన పని రోజంతా కష్టపడ్డా కూడా నీకు ఎంతో సాటిస్ఫాక్షన్ వస్తుంది. నేను చేసిన రోజుల్లో అప్పుడు బాగా డిమాండ్ ఉండిందండి. దగ్గర 6 months మంత్లీ 300 రూపీస్లకి ఇచ్చేది. సో ఎలాగో కష్టపడ్డారు, ఇంత షాప్ తెచ్చుకున్నారు. సో ఇది ల్యాండ్ మీదేనా సార్? ఊగా చెప్పాలంటే 20 యూతల బండ్లే చాలా బాగున్నాయి. సో బబ్లు గారికి చాలా గిరాకీ వస్తున్నట్టుంది డైలీ. సో హాయ్ వ్యూవర్స్, నా పేరు భాగ్యరాజ్. తెలుగు మ్యాన్ 46 ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. సో సన్నీ తెలుగు మ్యాన్కి చిన్న మీటప్ ఉంటే వైజాగ్ వెళ్ళాడు అనమాట. సమ్ యూట్యూబ్ నుంచి ఏదో ప్రమోషన్ వీడియో కాల్ వచ్చింది. సో అతను అక్కడికి వెళ్ళాడు. సో ఛానల్లో వీడియో కూడా పోస్ట్ ఛానల్ అవుతుంది కదా అని చెప్పేసి నాకు ఆపర్చునిటీ ఇచ్చాడు. థ్యాంక్ యూ సన్నీ. అండ్ మనం ఇప్పుడు భాగ్యలక్ష్మి బైక్ మెకానిక్ షాప్ దగ్గర ఉన్నాము. సో ఇది బ్రౌన్పిల్ రోడ్లో ఉంటుంది, చాలా మందికి తెలిసే ఉండొచ్చు. మన షాప్ ఓనర్ ఉన్నారు ఇక్కడ, పేరు బబ్లు. హలో సార్. హాయ్ బ్రో. మీ పేరు? బ్రో కూడా కాల్ చేశారు నాకు. సన్నీ కాల్ చేశారు, మీరు వస్తున్నారని. మీరు రావడం చాలా సంతోషంగా ఉంది నాకు. సో వ్యూవర్ చూడండి, ఏ పనిలో ఉన్నా కూడా తెలుగు మ్యాన్ కంటెంట్ మర్చిపోవట్లేదు. ఏ కంటెంట్ కి డేట్ ఫిక్స్ చేసి షెడ్యూల్ కూడా ఫిక్స్ చేస్తున్నారు. సో రావడం చాలా సంతోషంగా ఉంది బ్రో. పర్లేదు మనదే ఉంది బ్రో, అంత తెలుగు మ్యాన్ ఛానల్ సబ్స్క్రైబర్స్. మై నేమ్ ఇస్ బబ్లు రాఘవేంద్ర. ఓకే సార్. అందరూ బబ్లు అని పిలుస్తారు, మీరు కూడా బబ్లు అని పిలవచ్చు. సో మన వ్యూవర్స్ కి మీ షాప్ గురించి అండ్ మీ లొకాలిటీ గురించి అండ్ మీ కెరియర్ గురించి కూడా చెప్తారా సార్? నేను చెప్తానండి అన్ని. సో మీరు ఎప్పటి నుంచి మెకానిక్ వర్క్ చేస్తున్నారు సార్? నేను ఒక గత 15-16 years దగ్గర 15-16 years అవుతుంది. 15-16 years. ఫస్ట్ అంటే నా ప్రకారం అయితే మీ ఏజ్ ఒక 27 అలా ఉండొచ్చా? అంతే అండి, ఆల్మోస్ట్ 27. అంటే మీరు 12 years నుంచే మెకానిక్ ఫీల్డ్ లో ఉన్నారు అయితే? అవును. ఓ చాలా గ్రేట్ అండి. సో 12 years ఒకటే ఫీల్డ్, అటు ఇటు అని ఏం చేంజ్? సో ఓన్లీ బైక్స్ అన్నా, కార్స్ కూడా మన దగ్గర షాప్ లో? జస్ట్ బైక్స్ అంతే. ఓకే. సో ఒకసారి మీ ఎక్విప్మెంట్ చూపిస్తారా సార్? ఓకే, షూర్. అంటే మన ఈ చిన్న షాపే, అంటే పెట్టాలనుకుంటే పెద్దగా పెట్టొచ్చు. ఓకే. కాకపోతే సపోర్ట్స్ అన్ని ఉండాలన్నమాట. సో మీకు రెగ్యులర్ గా ఎంత వస్తుంది సార్ గిరాకీ? అంటే మీ కౌంటర్ ఎంత అవుతుంది రెగ్యులర్ గా? రెగ్యులర్ గా అంటే ఇక బైక్స్ మనకి రిపేర్ కి వచ్చే దాన్ని బట్టి ఉంటుందండి. రోజు 3 అట్లా చూసుకున్నామంటే ఒక డైలీ ఒక 3 బైక్స్ వేసుకున్నా కూడా ఒక 900 అలా వస్తుంది అంటున్నారు. అంటే ఒక బేసిక్ కదండి. అంటే మెకానిక్ షాప్ కి వేరే ఉంటుంది. అంటే ఈ లొకాలిటీలో వేరే షాప్ ఏమైనా ఉన్నాయండి? ఉన్నాయండి. ముంగడికి వెళ్తే సేమ్ ఇలానే చిన్న షాప్స్ ఉన్నాయి, ఒక 2. సో మీ లైఫ్ ఎలా ఉంటుంది సార్? అంటే ఎందుకంటే మీరు డైలీ ఇంత హార్డ్ వర్క్ చేస్తుంటారు. సో మీ లైఫ్ అంటే ఎలా ఉంటుంది? అంటే మొత్తం చాలా వర్క్ చేసి టైర్డ్ అయ్యి ఇంటికి వెళ్తూ ఉంటారు కదా? అవును. ఒక్కోసారి కౌంటర్ కూడా ఏం అవ్వదు, ఎలా నడుపుతుంటారు? అలాంటివన్నీ కొంచెం అంటే కౌంటర్ నడవని రోజు ముందు రోజు ఏదో ఒకటి ఇక కవర్ చేసుకుంటా రావాలి. ఓకే. ఇక రావట్లేదు, ఇక రాలేదు అని చెప్పి బాధపడితే ముందరికి వెళ్ళలేము మనం. అంటే అంటే చాలా మంది కూడా ఈ మెకానిక్ ఫీల్డ్ లో ఎక్కువ లాభం రాదు అంటుంటారు. బట్ మీరు పాస్ట్ 15 years గా ఇదే ఫీల్డ్ లో ఉన్నారు కదా? నేను చేసిన రోజుల్లో అప్పుడు బాగా డిమాండ్ ఉండిందండి మెకానిక్ కి. అంటే 15-16 ఆ టైంలో 2015. అప్పుడు మీ శాలరీ ఎంత ఉండేది? శాలరీ నేను ఫస్ట్ షాప్ లోకి వెళ్ళినప్పుడు దగ్గర 6 months మంత్లీ 300 రూపీస్లకి ఇచ్చేది. అండి ఏంటండి, మంత్లీ 300? అవునండి, మంత్లీ 300 6 months నాన్ స్టాప్ చేశాను. తర్వాతకి 50, తర్వాత 100 అలా ఇంక్రీజ్ అవ్వకుండా వచ్చింది. నేను మాట్లాడలేకపోతున్నాను. 300 నుంచి వాళ్ళ సొంతంగా ఒక షాప్ పెట్టుకునే దాకా చేశారనమాట. రియల్లీ సార్ చాలా గ్రేట్. థ్యాంక్ యూ. సో అంటే పర్ డేకి 10 rupees? యా, 10 rupees లెక్క.
సో ఓకే సార్, సో ఎలాగో కష్టపడ్డారు, ఇంత షాప్ తెచ్చుకున్నారు. సో ఇది ల్యాండ్ మీదేనా సార్? లేదు లీజ్కి తీసుకున్నాను. ఇది లీజ్. సో ఇలా చూస్తుంటే మీ జీవితం అంతా చాలా కష్టాల్లో ఉన్నట్టుంది సార్. ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి అన్నమాట వీడికి. వీడికి ఏమంటారంటే వీడి లైఫ్ అంతా ప్రాబ్లమ్సే చెప్పాలంటే. కష్టం వచ్చినా ఏదొచ్చినా సరే ముంగడికి సాగిపోవడం జీవితం అండి. అంటే చాలా మంది ఫీల్డ్ కూడా మార్చి ఎక్కువ లాభం, ఎక్కువ డబ్బులు సంపాదించాలి, అదొక ఆశతో ఎక్కువ రేట్లు పెట్టి ఉంటారు. వాళ్ళు కూడా స్టార్టింగ్ లో బాగానే సంపాదిస్తారు కదండి, మరి మీరు ఎందుకు అలా చేయలేకపోయారు? మనకు అలా అవద్దండి. కస్టమర్ సంతోషంగా వెళ్ళాలి మన దగ్గరికి వెళ్ళి. కస్టమర్స్ మనకి ఫస్ట్ ప్రయారిటీ అన్నమాట. సో ఫ్రెండ్స్, బబ్లు గారు ఇప్పుడే చెప్పారు, కష్టపడండి కానీ నచ్చిన పనిలో కష్టపడండి. కష్టపడుతుంటే అది కష్టంలాగా తెలియదు. నచ్చని పని నువ్వు ఎంత కష్టపడి చేసినా నీకు రిజల్ట్ ఉండదు. నచ్చిన పని రోజంతా కష్టపడ్డా కూడా నీకు ఎంతో కొంత సాటిస్ఫాక్షన్ వస్తుంది. చూడండి, రోజుకి 10 రూపాయల లెక్కన ఒక దగ్గర పనిచేసి ఇవాళ ఒక షాప్ పెట్టుకునే స్థాయికి వెళ్ళాలంటే రియల్లీ ఇట్స్ అన్ అమేజింగ్ జాబ్ సార్. మీది చాలా మంచి జర్నీ కూడా మీది. సో ఒకసారి మీ దగ్గర ఉన్న ఐటమ్స్ ఒక్కసారి మాకు మా వ్యూవర్స్ కోసం చూపిస్తారా? ఇవన్నీ మనకి మెకానిక్ టూల్సే ఉంటాయండి. ఇవి కూడా పుల్లర్స్ అంటారు. ఇంజన్ ఇప్పేటప్పుడు యూజ్ పడతాయి. ఓకే, అంటే మన ఇంజన్ ఇవన్నీ ఇంజన్ ఇప్పేటప్పుడు యూజ్ పడతాయి. అంటే మీరు ఇంజన్ చేస్తే మీకు ఎంత మిగులుతాయి సార్ అమౌంట్? మామూలుగా ఒక ఇంజన్ కి 2500 3000 అట్లా తీసుకుంటాం అండి. సీసీ బట్టి ఉంటుంది అనమాట. ఇంజన్ సీసీ బండికి వేరే ఉంటుంది అంటారు. ఇంజన్ సీసీ బట్టి ఉంటుంది. సో మీకు ఏది ఎక్కువ టైం పడుతుంటది? ఒకవేళ మీరు ఒక కస్టమర్ వచ్చారు, సపోజ్ మా వ్యూవర్ వచ్చారు, తెలుగు మ్యాన్ నుంచి వ్యూవర్ వచ్చారు, అంటే మీకు ఏ బండి చాలా టఫ్ ఉంటది? టఫ్ అంటే ఇది దీనికి 1 డే మొత్తం పడుతుంది, వేరే బండి చేయలేమన్నంత టెన్షన్. అలాంటి టెన్షన్స్ ఇంతవరకు వర్క్ వచ్చి కాబట్టి అంటే ఏది ఎక్కువ టైం తీసుకుంటది? అంటే మిగతా ఇంజన్స్ తో చూసుకుంటే, ఇంజన్స్ లో చూసుకుంటే ఎక్కువ ఇబ్బంది పెట్టే అంటే పల్సర్ అండ్ అపాచీ. అంటే ఇప్పుడు ఈ కొత్త ఇంజన్ లాగా పాత ఇంజన్ అంటున్నారా? పాత ఇంజన్లు. ఓకే. అవి యమహా ఒకటి, అవి ఏంటంటే సెట్ కావండి అంత తొందరగా. ఓకే, చేయాలంటే. సో బబ్లు గారు, మీరు 2015, 12, 11 అప్పటి నుంచి చేస్తున్నారు కదా, అప్పటి బండ్ల ఇంజన్ టఫా, ఇప్పుడు వచ్చే ఇంజన్ టఫా? రెండిట్లో మీకు మైలేజ్ ప్రకారం కానీ సీసీ ప్రకారం కానీ మీ దాంట్లో ఏది బెస్ట్ అంటారు మీరు? ఇప్పుడు ట్రూగా చెప్పాలంటే 2020 యువతల బండ్లే చాలా బాగున్నాయి. అంటే 2017 అంటే న్యూ మోడల్స్ అంటున్నారు. 18 వరకే బాగున్నాయి బండ్లు. ఓకే. ఇప్పుడు BS6 బాగున్నాయి కానీ కొంచెం సెన్సార్ ఇష్యూస్ అవి వస్తున్నాయి అనమాట. ఓకే. ఎక్కువ సెన్సార్ ఇచ్చేయడం వల్ల, సెన్సార్ మంచిదే మనకి. అంటే మీ పాత బండ్లకి కొత్త బండ్లకి మీరు రిపేర్ చేసేటప్పుడు మీకు డిఫరెన్సెస్ ఏమైనా కనిపిస్తుంటాయా? డిఫరెన్స్ అంటే ఇక కొన్ని చేంజెస్ చేస్తూ ఉంటారు కదండి. సో మీరు ముందే నోటిఫై చేసేస్తారు. సో ఒక 2 minutes ఆగి మనం వీడియో తీసుకున్నాం. కస్టమర్ వచ్చారు, అది అయిపోయిన తర్వాత మనం చూద్దాం. సరే అన్న, ఫోన్ చేసి ఏమేమి రిపేర్ వచ్చింది ఏంటో. సో అప్పటి వరకు స్టే ట్యూన్. సో బబ్లు గారికి చాలా గిరాకీ వస్తున్నట్టుంది డైలీ. అదే సార్, ఇందాక వాళ్ళు వచ్చారు కదా, సో అందుకని వీడియో ఆపేసాను. సో చెప్పండి సార్, బండికి ఏమేం చేశారు? ఈ ఫుల్ ఇంజన్ చేసామండి. ఇది ఫుల్ ఇంజన్. ఓ గాడ్. ఓకే. ఇవి ఈ ఫ్యాసినో ఒకటి, యమహా ఒకటి, ఇంకా హీరో డ్యూయట్, మాస్ట్రో. అవి ఇంజన్ సెట్ అవుతాయా సార్? సెట్ కావండి ఆల్మోస్ట్. అంటే 50-50 ఛాన్సెస్ అనమాట. ఒక సెట్ అయితే రన్ అయిపోతుంది. సెట్ అయితే ఎగ్జాక్ట్ రన్ అయిపోతుంది. సెట్ కాలేదా ఇక ఆ బండి మర్చిపోవాల్సింది అంతే. మొత్తం బోర్ కొత్త వేసినా సరే, బిగిన్ కొత్త వేసినా సరే, ఓకే, ఇప్పుడు హెడ్ కొత్త వేసినా సరే, ఏ వేసినా సరే సెట్ అయిపోతాయి అంతే. లేదా బండి ఆశలు వదులుకోవాలి. సో ఓవరాల్ గా కాస్ట్ ఎంత అయింది సార్? అంటే మీకు ఎంత అయింది, కస్టమర్ కి ఈ మధ్య ఈ నెగోషియేషన్ ఏమన్నా ఉందా? ఇప్పుడు బండికి ఆల్మోస్ట్ 60,000 వరకు అయిందండి. 16,000. ఓ చాలా ఎక్కువ అండి. 16,000 వరకు అయింది. ఓకే. దాంట్లో మా చార్జ్ ఒక 2,500 ఉంటుంది. మిగతా అన్ని ఐటమ్స్ లోపల బిగిన్ సెట్ కానీ 16,000 లో మీ చార్జెస్ 2,500. అంటే యాజ్ పర్ మీరు తీసుకునే లెక్క మెకానిక్ యూనియన్ ప్రకారం మందే తీసుకోవాలన్నమాట. ఓకే.
సో మిగతా మొత్తం బాడీ పార్ట్స్ అంతా లోపల, అంటే చిన్న చిన్న పార్ట్స్ కూడా ఉంటాయి, మీకు చెప్పలేము, మీకు అర్థం కావాలి. ఓకే ఓకే. సో కంప్లీట్ అయిపోయిందా సార్? ఇప్పుడు డెలివరీ డెలివరీ కోసం వెయిటింగ్. కాలేజ్ స్టార్ట్ చేసి చూస్తున్నాం. పర్లేదండి, మళ్ళీ ఏం పర్లేదండి దాంట్లో ఏం. ఓకే చేసేసారు మొత్తానికి. ఇప్పుడు దీంట్లో ఏంటంటే మెకానిక్ కి ఏమి ఉండదు. ఓకే. జస్ట్ తీసుకొచ్చి ఫిట్టింగ్ చేస్తారు, అది నడుపుకునే దాన్ని బట్టి ఉంటది అన్నమాట. సో అంటే మీ ప్రైస్ ప్రకారం మీరు దానికి చేసినందుకు మాత్రమే అమౌంట్ తీసుకుంటాం. మిగతా అక్కడ ఆటోమొబైల్స్ ఇచ్చేస్తాము. సార్ ఇక్కడ ఈ బండ్లన్నీ మనమేనా సార్? మన షాప్ వేనా? మన షాప్. సో ఇక్కడ చూడండి పల్సర్, అండ్ అక్కడ యూనికార్న్ ఉంది, 2 యూనికార్న్ పల్సర్స్ ఉన్నాయి. ఇది చూసుకుని చాలా వెహికల్స్ సార్. చాలా మంది కస్టమర్లు ఉన్నారు సార్ మీకు. చాలా మంది మీరు చాలా తక్కువ రేటు చేస్తారేమో అని చెప్పేసి నేను అనుకుంటున్నాను, అందుకే ఇంతమంది వస్తున్నారు అనిపిస్తుంది. సో మీరు నష్టపోయినా కూడా కస్టమర్ సాటిస్ఫాక్షన్, మీరు కస్టమర్ ఇస్ గాడ్. ఓకే సార్. చూస్తే షాప్ కి అమ్మాయి పేరు పెట్టారు, ఎవరు సార్? మా మదర్ అండి. ఓకే, మా మదర్ అని పెట్టుకున్నాను అనమాట. భాగ్యలక్ష్మి బైక్ మెకానిక్. మీ మదర్ అంటే మీకు చాలా ఇష్టం? చాలా ఇష్టం అండి, చాలా లవ్. సో సరే బబ్లు గారు, చాలా సంతోషంగా ఉంది మీ షాప్కి రావడం. అండ్ ఒకవేళ మా సబ్స్క్రైబర్ లో ఎవరన్నా వచ్చి తెలుగు మ్యాన్ 46 ఛానల్ నుంచి వచ్చామంటే మాత్రం, అంటే మీరు అమౌంట్ తగ్గించాలి. తగ్గిక నాకు తెలుస్తుంది మీరు ఎంత తగ్గి చెక్ చేస్తున్నారో. ఏదో 1% మా సాటిస్ఫాక్షన్ కోసం ఖచ్చితంగా తక్కువ చేద్దామండి. సో వ్యూవర్స్, బ్రో ఎప్పుడు వస్తారంట? బ్రో నేను జస్ట్ టెంపరీ మాత్రమే వచ్చానండి ఒక వీడియోకి. అందరు తెలుగు మ్యాన్ అంటున్నారు. తెలుగు మ్యాన్ ఇప్పుడు వైజాగ్ లో ఉన్నారు. అలా యూట్యూబర్ అందరికి ఏదో క్రియేటర్ మీటింగ్ సంథింగ్ ఏదో యూట్యూబ్ క్రియేటర్ మీటింగ్ అవుతుంటే అక్కడ వైజాగ్ వెళ్ళారు అనమాట. ఓకే. సో నాకు తెలిసి ఒక 3 days లో మళ్ళీ రిటర్న్ అవుతారు మీటింగ్ అని అయిపోగొట్టుకొని. ఓకే, అప్పుడు చేద్దాం ఏదో ఒకటి కొంచెం ప్లాన్. అంటే ఆయన వస్తేనే చూసారా ఫ్రెండ్? లేదంటే అలా తెలుగు మ్యాన్ వస్తేనే సబ్స్క్రైబర్స్ కి నేను తక్కువగా చేస్తాను, మీరు ఎవరో నాకు తెలియదు అంటారు ఇండైరెక్ట్ గా. లేదు అలానే. ఈ వీడియో తెలుగు మ్యాన్ కనుక చూస్తే తెలుగు మ్యాన్ తొక్కేస్తున్నారు ఇక్కడ కొత్త యాంకర్లని. లేదు. ఓకే అండి, మరి కలుద్దాం మళ్ళీ. చాలా సంతోషంగా ఉంది మనం కలవడం. కలుద్దాం మళ్ళీ.